అందుకే నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి అసలు ఊహించినటువంటి స్టేట్మెంట్ అందామా, ప్రెస్ మీట్ అందామా, లేదంటే ఒక బయట అందామా? నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టవద్దు, అమరావతి రివర్ బేసిన్లో ఉంది, అమరావతిలో కరెంట్ లేదు, రోడ్లు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, అక్కడ రాజధాని ఏంటి? గుంటూరుకి విజయవాడకి మధ్య హైవే పక్కన క్యాపిటల్ కట్టండి, అది మునిగిపోయే ప్రాంతం అమరావతి, సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుని విచారించాలి అన్నాడు. ఢిల్లీ ఎక్కడుందండి? దేశ రాజధాని యమునా నది పక్కన. కలకత్తా ఎక్కడుందండి? హుగ్లీ పక్కన. ఓన్లీ క్యాపిటల్సే చెప్తున్నా. జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ ఎక్కడుందండి? జీనా నది పక్కన. భువనేశ్వర్ రాజధాని ఇదేంటి ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎక్కడుందండి? మహానది పక్కన. మన అస్సాం రాజధాని వచ్చే డిస్పూర్, బట్ గౌహతి మెయిన్ అక్కడ. దానికి దీనికి డిస్టెన్స్ ఎంతండి? జస్ట్ 15 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది. మన గుజరాత్ రాజధాని పేరు గాంధీనగర్, బట్ మొత్తం అహ్మద్నగర్ నుంచి రన్ అవుతూ ఉంటుంది. శబరమతి నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో టాప్ మోస్ట్ క్యాపిటల్స్ చెన్నై, అడయార్ నది. ప్రపంచంలో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ప్యారిస్, లండన్, షాంఘై, ఈజిప్ట్ ఖైరో, తర్వాత ఇరాక్ బాగ్దాద్. ఒకటా రెండా ఆస్ట్రేలియాకి సంబంధించి కానీ ఇంకా వేరే బాబోయ్ వెనకాల అటాచ్ చేసిన చూడండి. అసలు ఆర్డర్ వైజ్ పెట్టుకుంటూ ఉన్నాం. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో మెయిన్ సిటీస్ పెట్టా, తర్వాత ఇంటర్నేషనల్ సిటీస్ పెట్టా. ప్రపంచవ్యాప్తంగా ఏ నాగరికత విలసిల్లింది అన్న, ఏదో ఒక గొప్ప మహానగరంగా ఉంది అన్న, రాజధానిగా ఉంది అన్న, దాని పక్కన నది ఉంటుంది. నది లేనప్పుడు వాళ్ళు నీటికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈయన అమరావతికి సంబంధించిన రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు అన్నాడు. 29 గ్రామాల ప్రజలు కరెంట్ లేకుండా బతికేస్తున్నారా? 29 గ్రామాల ప్రజలలో అత్యధిక గ్రామాలు 3 పంటలు పండిస్తున్నారు, నీళ్ళు లేక పండిస్తున్నారా? పక్కన నది అంటాడు, మరి నీళ్ళు లేవంటాడు. ఏంది అసలు? రోడ్లు బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఏంటి అసలు? ఆ రోడ్లు లేవంటాడు ఏంటి? క్యాటలిస్ట్ మెయిన్ ఛానల్లో పెడుతున్నా. ఇంకా ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని నాయకుడైన వాళ్ళు ఎవరు? ఇంకా ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని వచ్చేటప్పటికేమో మా అధినేత అంటూ వైఎస్ఆర్సీపీలో అసలు ఎవరు ఉంటారు? నాకు అర్థం కావట్లే. ఒక ముఖ చెప్పి క్లోజ్ చేస్తా. రాజధాని అనే పదమే అసలు రాజ్యాంగంలో లేదు. దీన్ని ఎట్టా అంటాడు? ఇప్పుడు రాజధానికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం చెప్పింది క్లియర్గా, అమరావతి రాజధాని అని చెప్పేసి. అండ్ వన్స్ ఒక చట్టం అనేది పార్లమెంట్లో చేసి ఇది క్యాపిటల్ అని చెప్పేసినట్టయితే ఇక మార్చడానికి లేదు. గతంలో ఉన్నటువంటి క్యాపిటల్స్ ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు, ఆంధ్ర ఒక రాష్ట్రంలోనే బిల్ పాస్ చేసుకొని. ఇప్పుడు అది కాదు. అమరావతి అన్నది ఏపీకి రాజధాని. తర్వాత ఈయన అంటున్నట్టుగా సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ ఉన్నాడు. ఢిల్లీ సీఎం ఒకప్పుడు కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నాడు. సీఎం గారు ఉంటే తిహార్ జైల్లో ఉన్నాడు. దెన్ ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసి తిహార్ జైలా. గవర్నమెంట్ ఎక్కడుంటే అదే ఇదేమంటారు రాజధాని అన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి అన్ని కూడా తిహార్ జైలు నుంచి నడిచాయనంటారు. తిహార్ జైలు ఢిల్లీ క్యాపిటల్. ఇంతమంది చెప్పలేకపోతాయండి. ఇటువంటి వ్యక్తిని ఇంకా నాయకుడిని ఎవరు అనుకుంటున్నారో, ఇటువంటి వ్యక్తికి సంబంధించి ఇంకా జై ఎవరు కొడుతున్నారో, ఇటువంటి వ్యక్తిని ఇంకా మా అధినేతను ఎవరు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇతనికి నాలెడ్జ్ అనేది నిల్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదనుకున్నాను, నిజంగానే 1వ తరగతి చదివి ఆపినట్టున్నాడు. అంతకుమించి నాలెడ్జ్ లేనట్టుంది. అండ్ ఓవరాల్గా అంటున్నప్పుడు ఇప్పటికీ ఇంకా ఏపీలో ఎవరికన్నా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయన మరలా రావాలని ఆలోచన ఉన్నా, మేము జగన్గా ఓటేద్దామని అనుకున్నా, మీ కుటుంబం జాగ్రత్త, మీరు జాగ్రత్త, విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ నేను పెట్టా ఏ సిటీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పేసి.